సూపర్ మార్కెట్లో చోరీ, సీసీ కెమెరాకు చిక్కిన కిలాడి దొంగలు, దాదాపు 30,000 లూటి. ఇటీవల కాలంలో దొంగతనం కేసులు పెరిగిపోయాయి. పోలీసులు, స్థానికులు ఎంత నిఘా ఏర్పాటు చేసినా, ఎవరు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఇటీవల కాలంలో దొంగతనం కేసులు పెరిగిపోయాయి. పోలీసులు, స్థానికులు ఎంత నిఘా ఏర్పాటు చేసినా, ఎవరు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. నంద్యాల పట్టణంలోని శ్రీరామ థియేటర్ ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అంజనా సూపర్ మార్కెట్ లో గుర్తు తెలియని దొంగలు షట్టర్ ను పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు 2 టౌన్ ఎస్ఐ సురేష్ తెలిపారు. వివరాల మేరకు శ్రీరామ థియేటర్ ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అంజనా సూపర్ మార్కెట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న బాల వీరయ్య బుధవారం రాత్రి షాప్ మూసివేశారు. గుర్తు తెలియని దొంగలు షాప్ పగలగొట్టి టేబుల్లో ఉంచినటువంటి 30,000 దొంగలించినట్లు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్యం బాల వీరయ్య మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న అంజనా సూపర్ మార్కెట్ ద్వారా జీవనం సాగిస్తున్నానని, షాప్ షట్టర్లు పగలగొట్టి డబ్బులు చోరీ చేయడం జరిగిందని, ప్రధాన రహదారి పక్కనే ఉన్న షాపులో ఎలా ఉంటే పట్టణంలో ఎలా ఉంటుంది, పోలీసు అధికారులు నిఘా పెడితే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ సురేష్ రంగంలోకి దిగి చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో పరిశీలించారు. దొంగలను త్వరగా పట్టుకుంటామని తెలిపారు. అంజనా సూపర్ మార్కెట్ టెక్కే నైట్ 9:30 వరకు షాప్ తెరిసే ఉంది. ఆ టైంలో మేము క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. తెల్లవారుదామున 4:30-5 ప్రాంతంలో పేపర్ బాయ్ వచ్చి చూడగా మా షాప్ ముందరే రోజు పేపర్లు డిస్పోజ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడికి వచ్చి చూడగా ఒక షట్టరు ఒక వారకు పైకి లేసి ఉంది. షట్టర్ కింద కూడా ఒక దిమ్మె పెట్టడం జరిగింది. షాప్ చోరీకి జరిగిందని చెప్పి వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ టైంలో మేము షాప్కి వచ్చి చూడగా షాప్ అయితే అలాగే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఉంది. మేము పోయి డిపార్ట్మెంట్స్కి 6 గంటలకు ఆ టైంలో 5:30-6 గంటల ఆ ప్రాంతంలో వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చి కూడా షాప్ అంతా కూడా చెక్ చేసి వెళ్ళారు. సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరే కానీ ఒకరి మీద ఆధారపడకుండా 1-2 కెమెరాలు మీకు ఎంతవరకు వీలు కాగలిగితే అన్ని కెమెరాలు పెట్టించుకొని సెక్యూరిటీ పరంగా డిపార్ట్మెంట్స్కి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ బిగించుకోవాలని కోరుతున్నాను. మరి సుమారుగా ఒక